సో ఇలా లాస్ట్ లెక్కలో మనం మధ్యలో ఉండే అకరణీయ సంఖ్య కోసం మాట్లాడుతూ భిన్నాల్ని పోల్చాను నేను. ఆ భిన్నం ఎలా పోల్చారు, భిన్నాన్ని పోల్చడం ఎలా అనేది ఒకసారి ఇందులో చూద్దాం. ఇప్పుడు హారాలు రెండు ఒకటే ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఏదైతే లవంలో పెద్దది ఉంటుందో అదే పెద్ద భిన్నం అవుతుంది. అంటే 3/6, 5/6. ఇందులో 5/6 అనేది పెద్దది. అలా కాదు, హారాలు వేరువేరుగా ఉన్నాయి, లవాలు ఒకేలా ఉన్నాయి, అప్పుడు ఏది పెద్ద భిన్నం అవుతుంది? ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే 7 మూళ్ళు 21, 5 మూళ్ళు 15. సో 21 ఇది పెద్ద భిన్నం. 3/5 అనేది గ్రేటర్ దెన్ 3/7. అలానే 5/9 4/5. ఇలాంటి సందర్భంలో కూడా మనం క్రాస్ ఒకసారి ఇలా మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే కనుక 5 5లు 25, అలానే 18 18 36, 9 4లు 36. అంటే 4/5 అనేది పెద్దది. 5/9 కన్నా ఇట్ ఈస్ లెస్ దెన్ 4/5. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇలాంటి లెక్క మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఇస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉండండి. రకరకాల పద్ధతులు ఉంటాయి ఇది తెలుసుకోవడానికి. 3 5లు 15. అయితే ఏం 15 ఇది? -15. 7 2లు 14. ఇది ఆస్తి, ఇది అప్పు. సో -15 ఎప్పుడు కూడా 14 కన్నా తక్కువగానే ఉంటుంది. కాబట్టి -5/7 అనేది లెస్ దెన్ 2/3. ఓకే, -5. ఇది చూద్దాం. రెండింటిలోనూ మైనస్ ఉంది. ఇక్కడ చిన్న తేడా ఉంది, 5 4 అని చెప్పేసి. సో ఏది పెద్దది అనేది చూద్దాం. ఇది కూడా సేమ్ క్రాస్. 4 8లు 8 4లు 16 16 32 -32. ఇక్కడ రాస్తాను -32. అలానే 7 5లు 35 -35. -35 అనేది బాగా తక్కువ. రెండు మైనస్ వాల్యూసే. ఈ రెండు మైనస్ వాల్యూస్లో ఏది చిన్నది ఏది పెద్దది అనే ఒక మీమాంస వచ్చినప్పుడు, అనే ఒక పెద్ద ధర్మ సందేహం కలిగినప్పుడు ఎవరికి తక్కువ అప్పు ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరికి తక్కువ అప్పు ఉంది, వీడు 35 రూపాయలు అప్పు చేస్తే వీడు 32 రూపాయలే అప్పు చేశాడు. కాబట్టి 0 -8/5 అనేది కొంచెం ఎక్కువ. -7/4 కన్నా కూడా. ఓకే, మళ్ళీ ఇక్కడ నేను గీత గీస్తే అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది. సో ఈ సింబల్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా -7/4 వేసుకున్నా, 2 వేసుకున్నా, 9 వేసుకున్నా, ఎంత వేసుకున్నా సరే ఇది ఒక్కసారి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఖచ్చితంగా 0 అయిపోతుంది. ఓకే, ఇది ఒక నెంబర్ అయితే ఇచ్చారు లెక్కలో, కానీ నేను దాన్ని ఎరేస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఏది వేసుకున్నా సరే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పటికి ఇక్కడ 0 అవుతుంది. దీన్ని మనం భిన్నంగా కానీ భావించాలంటే 0/1 అవుతుంది. మీరు దీంతో ఏది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా ఇక్కడ ఈ నెంబరే రిపీటెడ్గా వస్తుంది. కాబట్టి నేను దీన్ని మెయిన్గా ఉంచేసాను. అంటే 0/7/x. అది x అనేది ఏదైనా కావచ్చు. ఏమవుతుందంటే ఏది పెద్దది అనే ఒక విషయం వచ్చేటప్పటికి, ఇది అన్ని లెక్కలకు వర్తించదు, ఏది పెద్దది అనే ఒక విషయం వచ్చేటప్పటికి ఇక్కడ మనం 1 వేసుకుంటాం. సో x × 0 0నే, 1 × -7 -7. కాబట్టి దీన్ని నేను ఇలానే వదిలేసి ఈ లెక్కని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఆస్తి లేనివాడి కన్నా కూడా అప్పు కలిగిన వాడు పేదవాడు. కాబట్టి ఇక్కడ -7, వీడికి చాలా అప్పు ఉంది, వీడు చాలా చిన్నవాడు. 0 అనేది చాలా పెద్దది. -7తో కంపేర్ చేస్తే 7 రెట్లు పెద్దది. కాబట్టి ఇక్కడ 0 బాక్స్ వేసుకుని 7/9 వేసుకుందాం. పోనీ పెద్దది, సింగిల్ డిజిట్స్లో పెద్దది కాబట్టి
ఇలా వేసుకున్నట్లయితే కనుక మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి ఇదే పెద్దది, సున్నానే పెద్దది. ఓకే, థ్యాంక్ యూ.